హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే గోధుమ పిండితో బిస్కెట్స్. పిల్లలు బయట బిస్కెట్స్ తినడం ఇష్టపడతారు కదా, అట్లా కాకుండా ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. నేనైతే ఫస్ట్ టైం అయితే కాదని ఇంతకు ముందు కూడా చేశాను, అందుకోసం అయితే ఈసారి వీడియో తీసి పెడుతున్నాను. దీనికోసము గోధుమ పిండి అన్నపూర్ణ అయినా కానివ్వండి, జాస్మిన్ అయినా కానివ్వండి, చెక్కి ఫ్రెష్ ఆట అంటారు కదా, అట్లా ఆ గోధుమ పిండి అండి. ఇంకా మనము ప్యూర్ గోధుమలతో చేసిన పిండి అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం ఉప్పు సరిపడా అయితే బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఇంకా పిండిని కలుపుకోవాలి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేడి చేసి ఇలా పిండిలో వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బిస్కెట్స్ అయితే చాలా బాగా వస్తాయి. బయట బిస్కెట్స్ మైదా పిండితో కాబట్టి అవి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇది గోధుమ పిండితో కాబట్టి ఇవి ఇంకొక రకమైన టేస్ట్ అయితే ఉంటుంది. టేస్టీగా అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ వేసి కలపాలి. ఈ సన్న ఉప్మా రవ్వ వేయడం వల్ల బిస్కెట్స్ చాలా మంచిగా అయితే వస్తాయి. కొన్ని నువ్వులు వేసేసి కలుపుకొని బెల్లంలో కొంచెం వాటర్ వేసి వేడి చేసుకోవాలి. బెల్లంతో అయితే చేస్తున్నాను బిస్కెట్స్, చక్కెర యూజ్ చేయలేదు. ఇట్లా కొంచెం పూర్తిగా మనకు మెల్ట్ అయిపోవాలి బెల్లము. దాని తర్వాత దీన్ని పిండిలో వేసుకోవడమే. ఇలా జల్లించుకుంటే మంచిది. ఏమన్నా నుసి ఏమన్నా ఉన్నా కానీ జల్లెడలో అయితే ఉండిపోతుంది. మనం యాలకుల పొడి అయితే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. కావాలనుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు యాలకుల పొడి, అందుకే నేనైతే వేయట్లేదు. ఇట్లా పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా మనం వేసిన బెల్లం పాకం ఇదైన తర్వాత ఇంకొంచెం వాటర్ పడితే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసినవి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, బేక్ చేసినవి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. నేనైతే రెండు చేశాను. నాకు డీప్ ఫ్రై చేసిన దానికన్నా బేక్ చేసినవి చాలా బాగా నచ్చాయి. స్నాక్స్ పిల్లలకి ఇట్లా ఏదో ఒకటి చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇట్లా కొన్ని అయితే డీప్ ఫ్రై అయితే చేశాను, కొన్ని అయితే బేక్ చేశాను. నా దగ్గర బేక్ చేయడానికి నేనైతే కుక్కర్ యూస్ చేస్తాను, 5 లీటర్స్ది కుక్కర్. ఇలా బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. బేక్ చేసినవి అయితే ఇలా వచ్చాయి. ఇవి డీప్ ఫ్రై చేసినవి. బేక్ చేసినవి చాలా బాగా వచ్చాయండి. కొంచెం ఇసుక వేసి స్టాండ్ పెట్టేసి దాని మీద గిన్నె పెట్టేయాలి అంతే. ఒక 20 to 30 మినిట్స్ పడుతుంది. 25 to 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది, బాగా బేక్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.